మలబద్ధకం అనే సమస్య గురించి మాట్లాడుకుందామండి. సో ఈ మలబద్ధకం సమస్య అనేది జనరల్‌గా ఒకప్పుడు ఏంటంటే ఏజ్ ఓల్డ్ పీపుల్‌లో వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకుండే మోడర్న్ డే లైఫ్ సొసైటీలో మలబద్ధకం అనేది కామన్ సమస్యగా మారిపోయింది. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఈ మలబద్ధకం సమస్య అనేది మనం మెయిన్‌గా ఆహార నియమాల మీద, మనం తినే ఫుడ్ మీద, మనకుండే జీవన శైలి మీద ఈ మలబద్ధకం సమస్య అంటే కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటదండి. తినే వాటిలో మనకు ఫైబర్ తక్కువున్నా, వాటర్ తక్కువ తాగుతున్నా, జనరల్‌గా మన ఎటువంటి ఎక్సర్‌సైజెస్ అవి లేకుండా గంటలు గంటలు ఒకే చోట కూర్చున్నా, ఎక్కువ నాన్ వెజ్ అది తీసుకున్నా ఈ మలబద్ధకం సమస్య అనేది బాధిస్తూ ఉంటుంది. సో ఇదే మలబద్ధకం సమస్య దీర్ఘకాలికంగా క్రానిక్ కాన్‌స్టిపేషన్ కింద మారిపోయినప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ జనరల్‌గా ఇంకా ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో జనరల్‌గా దీంట్లో మనకి కొలనోస్కోపీ అని చేస్తూ ఉంటారు. సో ఈ ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష అనేది ఎంతైనా చేపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే పేగు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వ్యాధి ముదిరిపోక ముందే మనం దీన్ని ఒకసారి పరీక్ష చేపించుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దీంట్లో మనకి పెద్ద పేగు సమస్యలు జనరల్‌గా మనం డైవర్టిక్యులైటిస్ అని, లేదంటే ఏదైనా పాలిప్స్ కానీ, లేదంటే ఇంకేదైనా ఇతరితర దీర్ఘకాలిక పేగు సంబంధిత వ్యాధులు కానీ ఎందుకంటే ఈ మలబద్ధకం అనేది ఒకసారి క్రానిక్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే పేగు రిలేటెడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఎర్లీ స్టేజెస్‌లో ఏంటంటే వీలైనంత వరకు ఫుడ్ హ్యాబిట్స్‌ని మార్చుకోవడం, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని మార్చుకోవడం, ప్రాసెస్‌గా చేసుకుని మనం ఈ వీలైనంత వరకు ఆహార నియమాలను మనం అలవాటు చేసుకుంటే ఈ కాన్‌స్టిపేషన్‌ని చాలా తొందరగానే ఫుడ్ హ్యాబిట్స్ ద్వారానే మనం తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.